యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి హైస్కూల్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటైంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా రోగులకు హెల్త్ చెకప్లు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందులు అందిస్తున్నామంటూ యజ్ఞ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీకాంత్ తో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. సార్ బాపట్ల యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 20 పైగా మెడికల్ క్యాంప్ ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇందులో భాగంగానే చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో ఎటువంటి చెకప్లు చేస్తున్నారు అనేది అయితే డాక్టర్ గారిని అడిగి అయితే తెలుసుకున్నాం. నమస్కారం. ఇప్పటి వరకు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులో ఎంతమంది హెల్త్ చెకప్లు చేశారు, ఎటువంటి రక్త పరీక్షలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్. మేము బాపట్లో యజ్ఞ హాస్పిటల్ స్థాపించి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ప్రతి నెల మేము ఒక క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఉచిత క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి వాళ్ళ ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం. ఏమన్నా అలవాట్లు ఉన్న వాళ్ళకి, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి, మందు సిగరెట్ ఉన్న వాళ్ళకి వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు, అవి ఆపేస్తే కలిగే మంచి పరిణామాల గురించి, షుగర్ బీపీ ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, తగిన ఆరోగ్య సూచనలు, గుండె జబ్బులు అనేది ఈ మధ్య అందరికీ తొందరగా వస్తున్నాయి, అవి రాకోకుండా అవి ముందుగా నివారించుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రజల్లో పూర్తిగా అవగాహన కలిగించడం జరుగుతుంది. మేము ప్రతి నెల క్యాంప్ పెట్టడం అనేది జరుగుతుంది. క్యాంప్కి దాదాపు ఒక 200 నుంచి 300 మంది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 25 క్యాంపులు పెట్టుకున్నాం. 25వ క్యాంపు భాగంగా మనం ఈ రోజు చెరుకుపల్లి పెట్టుకోవడం జరుగుతుందండి. మెడికల్ క్యాంపులు అదే ఖర్చుతో కూడుకున్న పని. అసలు ఈ ఉచిత క్యాంపులు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? మెయిన్ గా ఏంటంటే ఇక్కడ నేను చూసింది చాలా మందికి వాళ్ళ ఆరోగ్యం పైన సరైన అవగాహన లేదు. రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల కానీ, లేదా సరిగ్గా ఇదే అవ్వకపోవడం వల్ల కానీ వాళ్ళకి సరైన అవగాహన లేదు. నా ముఖ్య ఉద్దేశం వీళ్ళకి అసలు ఒక అవగాహన కలిగించాలి. అసలు ఏంటి మన ఆరోగ్య జాగ్రత్తలు ఏంటి, ప్రతిరోజు మనం ఎందుకు వాకింగ్ చేసుకోవాలి, పళ్ళు కూరగాయలు అనేవి ఎక్కువ ఎందుకు తినాలి, ఇవన్నీ ఉచితంగా పెట్టడం అనేది నిజంగా ఖర్చుతో కూడుకున్నది. బట్ ఏంటంటే మనము హాస్పిటల్ పెట్టుకున్నాము, మనం ఎంతో కొంత సొసైటీకి చేయాలి. నేను అన్ని ఇస్మాయిల్లో చదివానండి. సో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చదవడం వల్ల నాకు కూడా మెయిన్ మనీ కన్నా ఎక్కువ మనం కొంచెం జనాలకి ఏదైనా చేయాలి, ఉచితంగా వాళ్ళకి మనం ఏదైనా ఇవ్వాలి అనేది నాకు అనిపించి దానివల్ల మనం ప్రతి నెల పెట్టడం అనేది జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు అయితే మారినాయి. ఇప్పుడు అదే విష జ్వరాలు అయితే బాగా ప్రబలుతున్నాయి. ఈ ప్రజలకైతే ఎటువంటి మీరు సూచనలు చెప్తారు సార్? విష జ్వరాలు ప్రబలడానికి మెయిన్ గా 4 కారణాలండి. కలుషితమైన గాలి, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం, తర్వాత దోమలు కొట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఏవి నిల్వ నీళ్లు ఉండకుండా చూసుకోవాలి. కలుషితమైన గాలి, నలుగురు మధ్యలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఎవరైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వెంటనే మాస్క్ పెట్టుకోవడం అలాంటివి చేయాలి. బయట ఫుడ్ కానీ బయట ఆహారం కానీ వీలైనంత వరకు తగ్గించాలి. ఇది కాకుండా మన రోగ నిరోధక శక్తి అనేది చాలా పెంచుకోవాలి. దానికి ఏంటి, ప్రతిరోజు వాకింగ్ చేయడం, పళ్ళు కూరగాయలు అనేవి బాగా తినడం, డ్రై ఫ్రూట్స్ అనేవి మితంగా రోజు తీసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరిగి ఈ కలుషితమైన వాటి అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల ఈ విష జ్వరాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పటికైతే ఈ మెడికల్ క్యాంపులు 200 మంది పైగా అయితే రోగులు వచ్చారని అయితే డాక్టర్ గారు చెబుతున్నారు. ఈ కెమెరామ్యాన్ వెంకట్తో చంటి కొండిపోగు, భారత్ టుడే.